నిజమని స్వరాలాపని సరాగాలుగా శృతి లయలలు జగాలు గగా సుధానాదమి యదే మీటగా రసానందమి అలై పొంగగా ప్రాణాలు పులకించగా మౌనాలు రవడించగా అమెరికాలో రాగసాగరికా పాడుతా తీయగా చల్లగా పాడుతా తీయగా చల్లగా అమెరికాలో చిరుస్వరాల రాగసాగరిక దుర్గా నెయ్యి పాడుతా తీయగా పవర్డ్ బై XXX డిటర్జెంట్ సోప్ కో-ప్రెజెంటెడ్ బై ప్రియా ఫుడ్స్. ఇది 5వ ప్రీ క్వార్టర్ ఫైనల్స్ గ్రీన్ బ్రూక్ మిడిల్ స్కూల్ న్యూజెర్సీలో చేసుకుంటున్న ఈ కార్యక్రమాన్ని. ఈ ధారావాహికలో ప్రథమ విజేతకు $10,000, రెండవ విజేతకు $5,000, మిగిలిన ఇద్దరికి తలా $2,500 బహుమతులుగా అందిస్తున్నారు యప్ టీవీ అధినేత ఉదయ్ గారు. వారికి అలాగే నిష్క్రమిస్తున్న ప్రతి చిన్నారికి $500 బహుమతిగా అందిస్తున్న నాట్స్ వారికి మనం అందరం కలిసి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. గత 4 వారాలకు మళ్ళీ ఈ వారం కూడా ముఖ్య అతిథిగా ప్రముఖ కవి శ్రీ జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు ఇచ్చేశారు. వారిని కూడా సాదరంగా ఆహ్వానిస్తున్నాను వేదిక మీదకి. చక్కని పలుకుల శుభకుల నడకల హంస కొయల బెడగు న్యూజెర్సీలో 50కి పైగా రిసార్ట్స్ పట్టణాలున్నాయి. వాటిలో యాస్బెరీ పార్క్, వైల్డ్వుడ్, అట్లాంటిక్ సిటీ, సీసైడ్ హైట్స్, కేప్ మే ప్రపంచ ప్రఖ్యాతిమైనవి. కేప్ మే తీరం అమెరికాలోనే అతి సుందరమైనది, పురాతనమైనది. ఎలిజబెత్ నగరంలో అతిపెద్ద ఓడరేవు ఉంది. యుఎస్లో ఇది ప్రధాన నౌకాశ్రయం. ఇక్కడ డైనర్స్ అత్యధిక సంఖ్యలో ఉన్నాయి కాబట్టి న్యూజెర్సీని ప్రపంచంలో డైనర్ క్యాపిటల్గా పిలుస్తారు. మరిన్ని ప్రత్యేకతలు వచ్చే సంచికలో ప్రస్తావించుకుందాం. జొన్నవిత్తుల వారు రాసినటువంటి పాట ఇళయరాజా స్వరపరిచింది. శ్రీరామరాజ్యం సినిమా నుంచి ఒక అద్భుతమైనటువంటి పాట. గాలి నింగి నీరు భూమి నిప్పు మీరు రామ వద్దనలేరా ఒకరు. నేరం చేసిందెవరు, దూరం అవుతోందెవరు, ఘోరం ఆపేదెవరు ఎవరు. రారే మునులు ఋషులు ఏమైరి వేదాంతులు, సాగే ఈ మౌనం సరేనా. కొండ కోనాడవి సెలయేరు సరయూ నది, అడగండి న్యాయం ఇదేనా. గాలి నింగి నీరు భూమి నిప్పు మీరు రామ వద్దనలేరా ఒకరు.
కోటి దేవతలంతా దీవించిన ఈ బంధం ఇక్కడ ఇప్పుడు విడుతుంటే ఏ ఒక్కరు కూడా దిగిరారా? అందరికీ ఆదర్శం అని కీర్తించే ఈ లోకం రాముని కోరగపోలేదా? ఈ రథమును ఆపగలేదా? విధినైనా కానీ ఎదిరించేవాడే విధి లేక నేడు విలపించినాడే. ఏడేడు లోకాలకి సోకేను ఈ శోకం. గాలి నింగి నీరు భూమి నిప్పు నీరు రామ వద్దనలేరా ఒకరు? అక్కడితో అయిపోకుండా ఇక్కడ ఇల్లాలే రక్కసి విధికి చిక్కిందా? ఈ లెక్కన దైవం ఉందా? సుగుణంతో సూర్యుని వంశం వెలిగించే కులసతిని ఆ వెలుగే వెలివేసిందా? ఈ జగమే చీకటి అయిందా? ఏ తప్పు లేని ఈ ముప్పు ఏమి కాపాడలేరా ఎవరైనా కానీ? నీ మాటే నీదా, వేరే దారి ఏది లేదా? నేరం చేసిందెవరు? దూరం అవుతుందెవరు? ఘోరం ఆపేదెవరు? ఎవరు? రారే మునులు ఋషులు ఏవైరి వేదాంతులు అడగండి న్యాయం ఇదేనా? గాలి నింగి నీరు భూమి నిప్పు నీరు రమా వదనలేరా ఒకరు? ధన్యవాదాలు. ఈ 5వ ప్రీ క్వార్టర్ ఫైనల్స్లో పిల్లలందరూ కూడా ఏ శీర్షికను ఎంపిక చేసుకున్నారంటే బంధాలు అనుబంధాలు, అంటే రిలేషన్షిప్కి సంబంధించిన పాటలు సినిమాలో ఏం వచ్చినా వాటిని ఎంపిక చేసుకుని పాడుతున్నారు. ముందు అనన్య మన ముందరికి వస్తుంది, ఆహ్వానిద్దాం. అందరికీ నమస్కారం. నేను ఆష్బర్న్ వర్జీనియా నుంచి వచ్చాను. ఇండియాలో మా ఊరు హైదరాబాద్. సంతోషం తల్లి, స్వాగతం నీకు. అనన్య ఎంపిక చేసుకున్న పాట రచన మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు, సంగీతం ఘంటసాల మాస్టారు, గానం లీలమ్మ. చిరంజీవులు సినిమా నుంచి తెల్లవార వచ్చే తెలియక నా స్వామి మళ్ళీ పరుండేవు లేరా. శుభం, ఆల్ ది బెస్ట్.
సామి మళ్ళీ పరుండేవు లేరా మళ్ళీ పరుండేవు లేరా కలకలమని పక్షి గణములు చెనినేడు కళ్యాణ గుణధామలేరా కలకలమని పక్షి గణములు చెనినేడు కళ్యాణ గుణధామలేరా తరుణులందరూ దది చిలికే వేళాయి దైవరాయని దురలేరా తరుణులందరూ దది చిలికే వేళాయి దైవరాయని దురలేరా దైవరాయని దురలేరా నల్లనయ్యరారనను కన్నవాడా బుల్లి తండ్రి రార బుచ్చాయి రారా నల్లనయ్యరారనను కన్నవాడా బుల్లి తండ్రి రార బుచ్చాయి రారా నాన్నా నీ అమ్మ గోపెమ్మ పిలిచేను వెన్న తిందువు గాని రారా నాన్నా నీ అమ్మ గోపెమ్మ పిలిచేను వెన్న తిందువు గాని రారా వెన్న తిందువు గాని రారా తెల్లవార వచ్చి తెలియక నా సామి తెల్లవార వచ్చి తెలియక నా సామి మళ్ళీ పరుండేవు లేరా మళ్ళీ పరుండేవు లేరా మళ్ళీ పరుండేవు లేరా చాలా బాగా పాడావమ్మా. థ్యాంక్ యూ మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు రచన. చిత్తూరు నాగయ్య గారు రామదాస్ సినిమా తీసి మల్లాది రామకృష్ణ శాస్త్రి గారి బసకి వెళ్ళారు. అక్కడ రామకృష్ణ శాస్త్రి గారు లేరు, తాళం వేసింది. అప్పుడు ఆయన ఒక ఉత్తరం రాసి అక్కడ పెట్టేసి వచ్చారు. ఆ ఉత్తరంలో ఏముంటుందంటే, పూజ్యులు గురుతుల్యులు రామకృష్ణ శాస్త్రి గారికి నమస్కారములు. ఈరోజు సాయంత్రం రామదాసు ప్రివ్యూ ఉస్మాన్ రోడ్ ప్యారడైజ్లో తాము దయచేసి వచ్చి చూసి ఆశీర్వదిస్తే సంతోషిస్తాను. ఇట్లు నమస్సులతో భవదేయుడు వి నాగయ్య అని ఉంటుంది ఉత్తరంలో. చిత్తూరు నాగయ్య గారికి అంత గౌరవం వీరంటే అంతటి గురుస్థానాన్ని ఇచ్చారు. శ్రీశ్రీ గారిని సినీ రచయితని చేసింది మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు. మద్దిబట్ల సూరి గారిలో ఉండేటువంటి అలంకార ప్రియత్వాన్ని గమనించి అలంకార శాస్త్రాన్ని అధ్యయనం చేయమని చెబితే మద్దిబట్ల సూరి గారు అంటే ఆయన మాటల రచయితగా చాలా సుప్రసిద్ధులు. ఆయన అద్భుతంగా అలంకార శాస్త్రం అంతా కూడా దాన్ని అధ్యయనం చేశారు. ఇట్లా ఎందరెందరికో ఉపకారాలు చేసిన మహానుభావుడు. ఆయన ఎక్కడ కూర్చుంటే అక్కడ ఒక విశ్వవిద్యాలయం, పానగల్ పార్కులో ఆయన కూర్చున్న చెట్టే బోధి వృక్షం అని అందరూ అలా భావిస్తారు. అటువంటి ఆ మల్లాది రామకృష్ణ శాస్త్రి గారి ప్రభావం ప్రతి కవి మీద, మహాకవులందరి మీద కూడా ఉన్నది. ఆత్రేయ గారు అన్నారు ఆయన గురించి, తెలుగు భాష వయసతనిది, తెలుగు తల్లి మనసతనిది అన్నారు. సి నారాయణ రెడ్డి గారు పురుషాకృతి దాల్చిన అమృత భాండం ఉంటే అది మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు. ఆయన ఒక రస తపస్వి, రాగ మనస్వి అన్నాడు నారాయణ రెడ్డి గారు. ఆయన రాసినటువంటి పాట చాలా చక్కగా పాడేవమ్మా. చాలా సంతోషం. నేను కూడా వారికి నమస్కరిస్తూ ఒకసారి ఒక పద్యం అన్నానండి. ఎల్లేది నీ కవితకు మల్లాది పరుసవేది మహనీయ సుధీ
మల్లెల కథల ఉగాది సల్లాపిత సత్యవాది సమతా జలధి. మల్లెల కథల ఉగాది అంటే ఆయన మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు చాలా అద్భుతమైనటువంటి కథలు రాశారు. నేను జంధ్యాల గారి ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన మల్లాది రామకృష్ణ శాస్త్రి గారి కథల 2 సంపుటాలు నాకు ఆయన బహూకరించారండి. అటువంటి మహానుభావుడి పాటని ఆ తెలుగుతనం, పచ్చి తెలుగుతనం, అది అంటే పచ్చిదనంతో ఉంటుందన్నమాట. అలా అడవిలోంచి వెళ్ళినప్పుడు ఒక పచ్చి గాలి ఎలా వస్తుందో అటువంటి ఆ చక్కని చిక్కని తెలుగుతనంతో ఉన్న పాటని చాలా చక్కగా ఉచ్చరించి బాగా పాడేవమ్మా. ఎందుకు తక్కువ పెట్టుకున్నావు శృతి కింద లోలో? ఎందుకంటే దైవరాయ నిదుర లేరాలో నాకు చాలా హై పిచ్ ఉంది, అందుకనే. పాట మొత్తం మీద హై పిచ్ ఎన్నిసార్లు వస్తుంది, పాట మొత్తం మీద లో పిచ్ ఎన్నిసార్లు వస్తుంది ఒకసారి లెక్కేసి చూసావా నువ్వు? పైన వచ్చేటటువంటి చరణంలో 2 సార్లే వస్తుంది. పల్లవి ప్రతిసారి లో పాడాలి నువ్వు. ఏది ఎక్కువ సార్లు వినపడుతుంది ఆడియన్స్కి? పల్లవే ఎక్కువ వినపడుతుంది. సో ఆ కష్టాన్ని 2 సార్లు సులభంగా కాస్త కష్టపడి చేసినా, లేకపోతే ప్రతిసారి వారవచ్చే అనే పాడుతున్నావు నువ్వు. ఆ స్థాయి కనుక చేరిందనుకో, లేకపోతే పాట ప్రారంభించడమే నువ్వు ఆ తక్కువలో ఏం పాడుతున్నావో తెలియకుండా ప్రారంభిస్తే పాట రక్తి కట్టడం కష్టం అవుతుందన్నమాట. ఏ స్కేల్లో పాడింది అమ్మాయి? బి ఫ్లాటా? మేక్ ఇట్ బి. ఇప్పుడు పల్లవి పాడు ఒకసారి. సుఖంగా లేదు ఇప్పుడు, అది ఇలా లేకుండా వచ్చింది. చరణం పాడు ఇప్పుడు. కల కలమని పక్షి గణములు చెదిరేణు కళ్యాణ గుణధామలేరా, తరుణులందరూ దది చిలికే వేళాయి దైవరాయని దురలేరా. అయిపోయింది, 2 సార్లలో వచ్చేసింది ఇది. సో 2 సార్లు ప్రాక్టీస్ చేస్తే పైన పాడడం పెద్ద కష్టం కాదు, కానీ కింద వచ్చేప్పుడు గాలి ఎక్కువ పూరించాల్సి వస్తుంది, అప్పుడు పాడడం కష్టం అవుతుంది అనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ అస్ అ గుడ్ సాంగ్. గాడ్ బ్లెస్ యూ. అమెరికాలో చిరుస్వరాల రాగసాగరిక దుర్గా నెయ్యి పాడుతా తీయగా, పవర్డ్ బై XXX డిటర్జెంట్ సోప్, కో ప్రెజెంటెడ్ బై ప్రియా ఫుడ్స్. తర్వాత విష్ణుప్రియ చిరంజీవిని అందరికీ నమస్కారం. నేను ఎడిసన్, న్యూజెర్సీ నుంచి వచ్చాను. ఇండియాలో మా ఊరు ఖమ్మం. ఓకే, విష్ణుప్రియ స్వాగతం తల్లి. తను ఎంపిక చేసుకున్న పాట రచన అనిశెట్టి, సంగీతం ఘంటసాల మాస్టర్, గానం సుశీలమ్మ ఘంటసాల గారు. రక్త సంబంధం సినిమా నుంచి చంద్రుని మించు అందములికించు. చంద్రుని మించు అందములికించు ముద్దు పాపాయివే, నిన్ను కన్నవారింట కష్టముల నీడ కరగిపోయేనులే. కరుణ
కష్టముల కృంగు కన్నీటి కథ పాడనా కంటిలో పాప ఇంటికి జ్యోతి చెల్లిన ప్రాణమే చెల్లిన ప్రాణమే మాము విధి విడదీసి వెతలలో ద్రోసి మిగిలిని శోకమే మిగిలిని శోకమే విధి విడదీసే వెతలలో ద్రోసే మిగిలే నీ శోకమే చందురుని మించు అందమొలికించు ముద్దు పాపాయివే నిన్ను కన్నవారింట కష్టముల నీడ కరగిపోయేనులే మనసులను కలుపు మధుర బంధాలు మాసిపోరాదులే పెరిగి నీవైన మామగారింట మనునే కోరుమా బంధమే నిల్పుమా మా బంధమే నిల్పుమా కాలమెదురైన గతులు వేరైన మమతలే మాయునా పెరిగి నీవైన అత్తగారింట కోడలిగా చేరుమా బంధమే నిల్పుమా మా బంధమే నిల్పుమా దివిలో తారకలు భువిలో మానవులు ధూళిలో కలిసిన అన్న చెల్లెళ్ళ జన్మ బంధాలి నిత్యమై నిల్చులే లాలి పాపాయి హాయి పాపాయి లాలి పాపాయి జో జో లాలి పాపాయి జో జో ధన్యవాదాలు. చాలా చక్కగా పాడావు నువ్వు. థ్యాంక్ యూ. అనుభూతి ఉండాలి పాడేటప్పుడు అని చెబుతాం సహజంగా, అవన్నీ వింటా నేను. ఈ పిల్లకి ఇంత వయసులో ఉన్న పిల్లకి ఆ గృహిణి అనుభూతి ఎలా వస్తుంది? అన్ని కుటుంబ సంబంధాలు, ఆ బాంధవ్యాలు అన్నిటి మధ్యన ఉన్నటువంటి ఆ భావోద్వేగాలు, బాధ్యతలు అన్నిటినీ పెట్టుకుని వాటింటిని ఒగ్గపట్టుకుని మనస్సును చిక్కపట్టుకుని ఆ పాపాయికి జోలపాడుతూ తనకి అవుట్లెట్ పాపాయికి చెబుతున్నట్టుగా బోధ. ఇంత అద్భుతంగా ఆ సన్నివేశానికి పాట రాస్తే దాన్ని వాళ్ళు అంత చక్కగా మధురంగా అందరికీ అర్థమయ్యేలాగా హాయిగా ఉండేలాగా విని అందరూ చప్పట్లు కొట్టేటట్టుగా చేశారు. అది రసోత్పత్తి అంటే. ఆ పాట అంత అద్భుతంగా గానం చేస్తే అది ఈ జాతి మీద ముద్ర వేసేసి కొన్ని దశాబ్దాలుగా వాళ్ళందరూ వచ్చి కుటుంబ బాధ్యతలు మోస్తున్న వాళ్ళందరూ శ్రోతలుగా కూర్చుంటే అభం శుభం తెలియని పసిపిల్ల పాడుతుంటే దాంట్లో అనుభూతి రావాలే మార్కులు వేయటానికి. బంగారు తల్లి ఎంత బాగా పాడేవమ్మా. ధన్యవాదాలు సార్. సెకండ్ చరణం నుంచి పర్ఫెక్ట్గా పాడాం. ఫస్ట్ పల్లవి నుంచి సెకండ్ చరణం వరకు వచ్చే వరకు కొంచెం శృతి వాజ్ లిటిల్ షార్పర్ దాన్ నెసరీ. అంతవరకు మామూలు శృతి కంటే కొంచెం షార్ప్గా ఉందన్నమాట. సెకండ్ చరణం నుంచి చివరికి వచ్చేసరికి పర్ఫెక్ట్గా సరిపోయింది. ఇంకొకటి చెప్తాను చూడు, ఆ సంగతులు వస్తున్నప్పుడు మాత్రం ఇప్పుడు ఈ ఎక్స్ప్రెషన్కి తగినట్టుగా ఉండాలి తప్ప దాన్ని గట్టిగా అనకూడదు. కోరుమా అది ఎలా అంటున్నావు చెప్పు.
మనసులను కలుపు మధుర బంధాలు మాసిపోరాదులే, పెరిగి నీవైన మామగారింటి మనునే కోరుమా. దాన్ని కొంచెం మృదుగాను అంటున్నావు కదా, అంటే సంగతిలో కూడా నువ్వు ఇంతసేపు పాడిన భావం ఇంకా బాగా తెలుస్తుంది అనమాట. దివిలో తారకలు ఎలా పాడుతున్నావు తల్లి? దివిలో తారకలు, అది దివిలో తారకలు అలా అనకు, సాఫ్ట్గా అనొచ్చు. దివిలో తారకలు, నాతో కలిసి పాడు. దివిలో తారకలు భువిలో మానవులు ధూళిలో కలిసిన అని ఆపకు. ఆ పాటలో ఉన్న మజానే ఏంటంటే, ఇది ఘంటసాల గారి పేరు మీద చలామణి అయిన పాటైనా విశ్వనాథన్ గారు కంపోజ్ చేసినటువంటి పాట. తమిళంలో ఉన్నది అలాగే పెట్టారు. చేసిన అంటున్నావు చూసావా, అయినా కూడా అని ట్యూన్లో కూడా ధూళిలో కలిసినా సరే అన్నది ట్యూన్లో కూడా అంత అందంగా ధూళిలో కలిసిన, ధూళిలో కలిసిన. అది నీ వయసుకు మించిన పాటను చక్కగా పాడినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలు. God bless you. God bless you. అమెరికాలో చిరుస్వరాల రాగసాగరిక దుర్గా నీ పాడుతా తీయగా పవర్డ్ బై XXX డిటర్జెంట్ సోప్, కో ప్రెజెంటెడ్ బై ప్రియా ఫుడ్స్. తర్వాత ప్రజ్ఞ మన ముందుకు వస్తుంది, ఆహ్వానిద్దాం ప్లీజ్. అందరికీ నమస్కారం. నేను డాలస్ టెక్సస్ నుంచి వచ్చాను. ఇండియాలో మా ఊరు వరంగల్. నారాయణ రెడ్డి గారి రచన, రాజేశ్వరరావు గారి సంగీతం, సుశీలమ్మ ఘంటసాల మాస్టర్ పాడింది. ఆత్మీయులు సినిమా నుంచి అన్నయ్య కలలే పండెను. బాగుందమ్మా, బాగా పాడావు. థ్యాంక్ యూ. ఇంకా ఎంత చేసినా చేయొచ్చు, ఇంకా కాస్త సాధన చేసి పాడితే బాగుండేది అనిపించింది నాకు. కానీ చాలా బాగుంది, బాగా పాడావు. అంత సులభమైన పాట కాదు, కష్టం కదా. నువ్వు కూడా నేర్చుకోవడానికి చాలా కష్టపడి ఉంటాయి ఈ పాటని. ఇట్స్ నాట్ అన్ ఈజీ సాంగ్.
అందులో మేము పాడేటప్పుడే రాజేశ్వర గారి దగ్గర 2 రోజుల ముందరే జ్వరం వస్తుంది రికార్డింగ్ అంటే. ది కంపోజర్ మిస్టర్ రాజేశ్వరరావు ఇస్ సచ్ ఎ స్ట్రిక్ట్ డీలర్ విత్ ది వర్క్. అండ్ ఎల్లుండి ఆయన రికార్డింగ్ ఉందంటే ఈరోజు జ్వరం వస్తుంది నాలాంటి వాళ్ళకి. నాకే కాదు, ఘంటసాల మాస్టర్ అయినా సరే, సుశీల్ గారు అయినా సరే. He is such a taskmaster. He wants exactly like what he composes and what he sings. He is a very good singer also. Same thing to be replicated. Otherwise, he won't accept it. తోడు నీడ నీవై లాలించే అన్నయ్య పాడు ఒకసారి అది. తోడు నీడ నీవై లాలించే అన్నయ్య, లాలించే అన్నయ్య, లాలించే అన్నయ్య. నెక్స్ట్ తల్లి తండ్రి నీవై పాలించే అన్నయ్య, పాలించే వరకు కరెక్ట్. పాలించే అన్నయ్య, అన్నయ్య పాలించే. ఐఎమ్ టాకింగ్ అబౌట్ దట్ నోట్. Try to hold that. పాలించే అన్నయ్య. So this extra effort made it perfect now. If you put this extra effect, that is reaching the perfect note. Tarvata నీ కన్నా వేరే పెన్నిధి లేనే లేదు, పెన్నిధి లేనే లేదు. All these things have a specific notes. You are going little tangential to all of them. You're just touching them. Hi, how are you? Annattuga. Ala kaakunda you have to hug them. You have to hug them and go exactly into note. That's why I asked only to sing these 2 lines. Like that, there are about 4 or 5 plays where you are only tangentially, hey, అని వెళ్ళిపోతున్నావు అనమాట. అలా కాకుండా catch hold of that note and see that it becomes your own note. Then it will be definitely falling in the right tune. ఈ నోట్స్ అన్నీ కూడా ఆ టెంపోలో పాడుతున్నప్పుడు కరెక్ట్గా రావాలి. I think you will definitely do better in this song. But it's a beautiful song and so sweet of you to thought of this song and to have presented this song. Don't be serious. I hate to see you to be serious. You look so very nice when you smile. Where is that look you give to me always? Where is the otherwise you are not yourself, you are somebody else. I love you, darling. Thank you very much for giving us this song. God bless you. బాగా పాడావమ్మ నువ్వు ప్రజ్ఞ. నాకు నువ్వు చాలా చక్కగా పాడావు నువ్వు. Come here, just come here. Come here. You come here. One question I ask you. Why are the tears in your eyes? Because you don't have a brother? Or did I hurt you with my comments? Then why do you cry? Because I said, because I'm crying. Why you are crying? Because I am. That's enough. You need not have to tell me there. You are yourself in saying why you are laughing, you are crying also. That is the metal of you. That's how you always talk. Why you are crying? Because I am crying. But will there be any other reason? No. No? I love you. Go with a smile. I almost have a granddaughter of your age. She may be 1 year or 1.5 year younger to you. She looks very much like you too. I do the same thing if she cries. My heart breaks if I see her crying. Don't do that to me, darling, please. I cry now. If you cry, I am already starting crying. Don't do that. Smile. I don't care whether you sing in Paduta Teega, whether I stay here, I be a special guest or somebody. I don't care about that. I want you to smile. That's important. We have a pact. Smile now. Good. లెట్స్ బ్రేక్ ది ఐస్. దానికి ఎవరన్నా కావాలంటే తెనాలి రామకృష్ణుడే కావాలి, ఈయనే కావాలి. ఇక్కడ ఈ ఊరు వచ్చిన కొత్తల్లో
సోడా కావాలని అడిగితే వాళ్ళు నాకు కోకో లేకపోతే మరోటో తెచ్చిచ్చేవాళ్ళు. ఇక్కడ సోడా అంటే అదనమాట. మన సోడా చెప్పాలంటే క్లబ్ సోడా అనాలి. వాళ్ళు క్లబ్ సోడా తేవచ్చేమో ఇవ్వచ్చేమో తప్ప గోలీ సోడా మాత్రం ఈ ఊర్లో తయారు చేయలేరు. అది మా ఏజ్ గ్రూప్ వాళ్ళకే తెలుసు. ఆ మజానే మజా. ముంత కింద పప్పు మన ఊళ్ళలో దొరికేది, ట్యాగలు, తాటి ముంజలు, ఆ గోలీ సోడా, అది ఇంటర్వెల్లో బయటకు వచ్చేది అంటేనే దాంట్లో ఆ పొగరు. ఆ గోలీ సోడా మీద ఎన్ని రకాల పాటలు వచ్చాయో చెప్పడానికి వీల్లేదు. అవునండి, ఈ మధ్యన కూడా నువ్వు విజిలేస్తే ఆంధ్ర సోడా బుడ్డి అది ఉంది. దానికి ముందర కూడా సోడా బీడీ బీడా ఉంది. కానీ ఇది ఈ విజిలేస్తే ఆంధ్ర సోడా బుడ్డి ఉంది. మీరు దీనికి చెప్పండి ప్యారడీ. నువ్వు అమ్మాయి కూడా ఏం చేస్తుంది అక్కడ, మంచినీళ్ళు తాగుతుంది సోడా అంటే మీరు చెప్పాలి. నువ్వు విజిలేస్తే ఒలికెను సీరా బుడ్డి, అది కింద పడినప్పుడు తీస్తా ఉంటే పట్టేసింది నడ్డి. నువ్వు విజిలేస్తే ఒలికెను సీరా బుడ్డి, నీ బిగి కౌగిలే బంధుల దొడ్డి. మన ప్రేమను కాదన్నోళ్ళకి పెడతా నోట్లో ఎండుగడ్డి. నువ్వు విజిలేస్తే ఒలికెను సీరా బుడ్డి. Then let's invite Nitya, ladies and gentlemen. అందరికీ నమస్కారం. నేను ఎలకాట్ సిటీ, మేరలాండ్ నుంచి వచ్చాను. ఇండియాలో మా ఊరు హైదరాబాద్. బాగున్నావా? నేను బాగున్నా, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నా. అది నువ్వు అడుగుతావని నేను ఇది అడిగా. థ్యాంక్ యూ వెరీ మచ్ నిత్య ఎంపిక చేసుకున్న పాట రచన ఆత్రేయ, సంగీతం పిండియాల నాగేశ్వరరావు గారు, గానం శాంతకుమారి గారు. శ్రీ వెంకటేశ్వర మహాత్మ్యం సినిమా నుంచి ఎన్నాళ్ళని నా కన్నులకు. ఎంత మంచి పాట అండి. బా వెన్న మీ గడలు జున్ను
చాలా చక్కగా పాడావమ్మా. ఈ పాట ఆ భావంలోనే ఆత్రేయ గారు ఎంత విరహాన్ని ఆయన పలికిస్తారో, భక్తిలో భగవంతుడికి దగ్గరతనాన్ని కోరుకుంటూ వాడు రానటువంటి పరిస్థితిలో ఆ హృదయం ఎలా విలవిల్లాడిపోతుందనేది అంత అద్భుతంగా ఆయన ఆవిష్కరించారు. ఈ పాట ఎప్పుడు విన్నా సరే ఎవరికైనా కళ్ళంబడే నీళ్ళు వచ్చేస్తాయి, ఆ హృదయం ఆర్ద్రమైపోతుంది. అంత అనుభూతిప్రదంగా ఆ బాణి, ఆ గానము, ఆ రచన ఉన్నాయి. వాటన్నిటినీ చిన్నపిల్లవి నీకు తెలియకపోయినా సరే నీ జన్మ సంస్కారం చేత తల్లిదండ్రులు, గురువులు చెప్పిన దాన్ని బట్టి చక్కగా పాడేవమ్మా, బాగుంది. థ్యాంక్ యూ సార్. How are you taking off opening? Why? What happened? శృతి తప్పాను అనుకుంటా. సక్కరి నాగేశ్వరరావు గారి లెవెల్లో చెప్పావబ్బా. మరొక్కసారి పాడడానికి ప్రయత్నిస్తావా? గోపాలా నందగోపాలా. ముద్దుగా ఉంది, చాలు. ఇది కరెక్ట్, ఇది కరెక్ట్. స్టార్ట్ చేసినప్పుడు ఎక్కడో అదే ఇట్ వెంట్ లిటిల్ హెల్టర్ సెల్కర్. అక్కడి నుంచి తర్వాత పాట అంతా కూడా బాగుంది. ఎక్కడన్నా చిన్న ఫైన్ ట్యూనింగ్ చేయొచ్చు, బట్ అదర్వైజ్ యువర్ ఎక్స్ప్రెషన్ వాజ్ వెరీ గుడ్. ఆయన అన్నట్టుగా దానికి కారణం ఏమిటి తెలుసా? మీకు ఎలా నేర్పించారో అది నాకు తెలియదు, కానీ అంత ఆర్ద్రంగా పాడారు శాంతకుమారి గారు. ఆవిడ చాలా గొప్ప గాయని అండి. ఆవిడకి సినిమాల్లో పాటలు పాడే పాత్రలు ఎక్కువ రాలేదు. ఎక్కడ వచ్చినా సరే దాన్ని ఆవిడ ఎంత అందంగా ఉపయోగించుకున్నారంటే, అబ్బా, చాలా మంచి మంచి పాటలు పాడారు. మహాశృతిపక్కమైన గాత్రం. ఎంత ఇన్వాల్వ్ ఈ పాట నిజంగా కొడుకు కోసమని పాడుతున్నట్టే ఉంది, భక్తురాలు దేవుడి కోసం పాడుతున్నట్టే ఉంది. చాలా ఆర్ద్రంగా ఉంటుంది ఆవిడ. అమ్మగా అంజలీదేవి గారి పేరు వచ్చింది, కానీ ఐ థింక్ ఆవిడ కంటే సీనియర్ ఏమో నాకు తెలియదు. ఈవిడ కూడా సినిమా పరిశ్రమ అంతా అమ్మ అని పిలిపించుకున్న తల్లి శాంతమ్మ తల్లి. ఎదురు చూపురా గోపాల, ఎంత పిలచినా ఎంత వేడినా ఈనాటికి దయరాజేలా. ఆవిడ పాడినప్పుడు అది ఎంత బాగా ప్రస్ఫుటమైందంటే, ఈ పిల్ల దాన్ని అంత బాగా కూడా దాన్ని తీసుకొని ఆవిడ ఎన్నాళ్ళని అసలు ఆ కంపోజ్ చేయడంలోనే గొప్ప విషయం ఉంది. ఇది ఆత్రేయ రాసిన తర్వాతనే చేయబడ్డ గీతం. ఎన్నాళ్ళని నా కన్నులు కాయగా ఎదురు చూతురా గోపాల అన్నది, అది పెండ్యాల గారికి భాషా సంస్కారం కూడా ఉంది కాబట్టి స్వర సంస్కారంతో పాటు ఎన్నాళ్ళని నా కన్నులు కాయగా, అది ఆ ఎన్నాళ్ళని అందరిలోనే అర్థం కనపడుతుంది అనమాట. వాళ్ళు ఏం వాగ్గేయకారులకు తక్కువ అండి, వాళ్ళు రాయకపోవచ్చును, కానీ ఆ వాక్కుకు అంత ప్రాణం పోసిన వాళ్ళు కూడా నా దృష్టిలో వాగ్గేయకారుల కిందే లెక్క. పెండ్యాల నాగేశ్వరరావు గారు ఆ పాటను అంత అందంగా చేశారు. ఆత్రేయ గారి వాక్కుకు, ఆయన చేసిన ట్యూన్కి, ఆవిడ పాడిన పద్ధతికి ఇవాళ అన్ని జనరేషన్ తర్వాత ఈ బుడంకాయ ఆ పాటను అంత అందంగా పాడినందుకు మన నిజంగా చరితార్థం అవుతుందన్నమాట. ఇవన్నీ చరితార్థమైన ఘట్టాలు, జీవితంలో చరితార్థమైన ఘట్టాలు అన్నమాట. చాలా మంచి పాటను చక్కగా పాడవు తల్లి. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ. అమెరికాలో చిరుస్వరాల రాగసాగరిక దుర్గా నెయ్యి పాడుతా తీయగా, పవర్డ్ బై XXX డిటర్జెంట్ సోప్, co-presented by Priya Foods. Please welcome Nikhita. అందరికీ నమస్కారం. నేను వాళ్ళకి ఏం పెట్టలేదు మరి. ఎప్పుడో నడుము పట్టుకుంటుంది, నువ్వు అట్లాగే పాడాల్సి వస్తుంది అమ్మమ్మలాగా. నాకు ఐఎమ్ జెలస్ ఆఫ్ యూ బికాస్ ఐ క్యాన్ డూ దాట్. I can't bend like that. That's why I am very jealous of you. Go ahead. అందరికీ నమస్కారం. నేను శాన్ ఆంటోనియో టెక్సాస్ నుంచి వచ్చాను. ఇండియాలో మా ఊరు విజయవాడ. ఓకే, నిఖిత ఎంపిక చేసుకున్న పాట రచన శ్రీశ్రీ, సంగీతం రాజేశ్వరరావు గారు, గానం భానుమతి గారు. గృహలక్ష్మి సినిమా నుంచి మావారు శ్రీవారు, మావారు శ్రీవారు
మంచివారు కలనైన క్షణమైన నన్ను వీడలేరు నన్ను వీడలేరు మావారు శ్రీవారు మా మంచివారు ఊహాతరంగాల ఉయ్యాలలుగే ఊహాతరంగాల ఉయ్యాలలుగే ఊర్వశిని నేనే మేనకను నేనే స్నేహానురాగాల సెలయేట తేలి స్నేహానురాగాల సెలయేట తేలి శ్రీవారి నలరించు దేవి నేనే మావారు శ్రీవారు మా మంచివారు ఆనందలోకాల సయ్యాటలాడే ఆనందలోకాల సయ్యాటలాడే ప్రేయసిని నేనే శ్రీమతిని నేనే మందార మకరంద మాధురుల కోరి మందార మకరంద మాధురుల కోరి మనసారదరి చేరు దొరగారు వీరే మావారు శ్రీవారు మా మంచివారు కలనైన క్షణమైన నన్ను వీడలేరు నన్ను వీడలేరు మావారు శ్రీవారు మా మంచివారు ధన్యవాదాలు. చాలా బాగా పాడావమ్మా. థ్యాంక్ యూ సార్. నువ్వు పాట పాడుతుండగానే నాకు కూడా ఇంకో పాట రాయాలనిపించేసింది. మావారు శ్రీవారు కొడతారు బోరు ఎవరైనా అది విని భరించలేరు. మావారు శ్రీవారు కొడతారు బోరు. నెంబర్ 1, ఊపిరి తీసుకున్నప్పుడు చాలా ఎక్కువ వినపడుతుంది. ఎందుకని అట్లా తీసుకుంటా? మామూలుగా తీసుకోవచ్చు కదా. అదే ఇన్ ది మైక్ ఇట్స్ రిజిస్టరింగ్ సో మచ్. మావారు శ్రీవారు మా అది ఎక్కువ వినపడుతుంది అనమాట. యూ కెన్ కంఫర్టబుల్లీ డూ దాట్. అది అలవాటు చేసుకో, లేకపోతే ఇబ్బంది. ఒక్కోసారి అలా ఎపిగ్లాటిస్కి ఇబ్బంది అవుతుంది కూడా అది. సో మామూలుగా అది చాలు. తర్వాత ఫస్ట్ చరణంలో చాలా చోట్ల శృతి చేరకుండా ఉంది. ఊహాతరంగాల ఉయ్యాలు ఊర్వశిని నేనే మేనకను నేనే ఎలా పాడుతున్నావు? ఊర్వశిని నేనే మేనకను నేనే. శ్రీనివాస్ గారు ఇలా నేర్పించారు మీకు కరెక్ట్గా కదా. ఇప్పుడు ఎంత కరెక్ట్గా పాడావు. ఇంకా కొంచెం ఊర్వశిని నేనే అన్నోటి స్లైట్గా తక్కువ అవుతుందన్నమాట. బట్ నువ్వు ఇంత మునుపు పాడిన దానికంటే ఇప్పుడు విడిగా పాడమంటే బెటర్గా పాడుతున్నావు. యు ఆర్ సింగింగ్ బెటర్. ఇదే ఎంఎన్ కళ్యాణిని చాలామంది చేస్తే ఒక్కలాగే ఉంటుంది, పక్కనే. పిండియాల్ గారు చేసినా సరే, ఘంటసాల్ గారు చేసినా సరే పక్కనే ఉంటుంది. కానీ దిస్ జెంటిల్మన్ కాల్డ్ రాజేశ్వరరావు
ఆయన స్వరాలన్నీ నోట్స్ ఆర్ ఎంటైర్లీ డిఫరెంట్. వినంగానే తెలిసిపోతుందన్నమాట. ఫ్లూట్ కానీ ఏదన్నా వచ్చినా సరే మీకు ఈ పాట వినగానే ఆయనది గుర్తు. జగమే మారినది మధురముగా ఈ వేళ, కలలు కోరికలు తీరెనులే మనసారా. దాంట్లో చెదరాడెను తేనెటీగ తారరాన నాన అనురాగాల చెంత తా, ఇందులో కూడా వస్తుంది అదే ఫ్రేజ్. అది ఆయన బ్రాండ్. యూ కెనాట్ ఎక్స్పెక్ట్ ఎమన్ టు బీ ది సేమ్ లైక్ సంబడి ఎల్సెస్. వెన్ ఎవర్ హీ టచెస్ ఇట్ బికమ్స్ వెరీ డిఫరెంట్, వెరీ వెరీ డిఫరెంట్. ఐ డోంట్ నో హౌ హీ డస్ ఇట్. నీ కురులే నన్ను దోచిన వేళ, హాయిగా రగిలేను తేయని జ్వాల, మమతలు దూసి మాలలు చేసి గళమున నిలిపిన కళ్యాణి. హూ కెన్ డూ ఇట్ అండి? హూ కెన్ కంపోజ్ ఇట్? ఎంత గొప్ప కంపోజిషన్ తెలుసా అండి. ఈ పర్టికులర్ రాగం వచ్చినప్పుడల్లా పిండి దాన్ని ఈయనొకరు, నార్త్లో రోషన్ గారు ఆయన ఈ రాగాన్ని ఆయన సొంతం చేసుకున్నారు. ఈ మహానుభావుడు దాన్ని పిండేశారు ఇక్కడ. ఎంత గొప్ప పాటో, ఇది ఎంత సంతోషం ఇస్తుందో మనకి ఈ పాటలు వింటున్నప్పుడల్లా. ఎనీ టైమ్ అండ్ ఎవ్రీ టైమ్ యూ గో ఇన్ టు అన్ ఎక్స్టసీ. ఇట్ గివ్స్ సో మచ్ ఆఫ్ సొలేస్, సో మచ్ ఆఫ్ హ్యాపీనెస్. ఏమిటో తెలియదు, అది ఎందుకు వస్తుందో మనకు తెలియదు. కుక్కతోక మీద ఒక పద్యం చెప్పండి, చెప్తాను. కుక్కతో కంతే వింతలో వింతే, ఎవరేమి చేసినా సాపు కాదంతే. కుక్కతో కంతే వింతలో వింతే, ఎవరేమి చేసినా సాపు కాదంతే. కుక్కతో కంతే కోసివేస్తే మొలిచి రాదు, ఊపకుండా ఊరుకోదు, గాయమైతే మాసిపోదు, మానమైనా దాచలేదు. కుక్కతో కంతే వింతలో వింతే, ఎవరేమి చేసినా సాపు కాదంతే. వంకరగానే ఉంటదిలే, అది ఒక తీరుగా ఉండదులే, వేరే కుక్క తరుముకు వస్తే భయపడి ముడుచుకుంటదిలే. కుక్కతో కంటే అంటే ఓ బ్లూ క్రాస్ అధిపతి ఎంత దీనంగా పాడతాడో ఆ కుక్కతో గురించి. అంత దీనంగా, అంత సీరియస్గా నాగేశ్వరరావు గారు కూడా సినిమాలో మనిషిగా తింటే ఇలా పాడలేదు. కుక్కతో కింతే ఎప్పుడు మారుతుందో అని ఎంత సీరియస్గా పాడారండి. అంటే ఒక్కటండి, పాడుతా తీయగాకి అతిథిగా వచ్చి ఇన్ని ఎపిసోడ్లు ఉన్న తర్వాత కూడా ఆ మాత్రం ఇన్వాల్వ్మెంట్ లేకపోతే పాడేటప్పుడు ఎలా అండి? కుక్కతోకలో ఇన్వాల్వ్ అయ్యారు. అమెరికాలో చిరుస్వరాల రాగసాగరిక దుర్గా నెయ్యి పాడుతా తీయగా, పవర్డ్ బై XXX డిటర్జెంట్ సోప్, కో ప్రెజెంటెడ్ బై ప్రియా ఫుడ్స్. అమృత శ్రేయ దమ్మ పిలిచేయండి సార్ ప్లీజ్. అందరికీ నమస్కారం. నేను హ్యూస్టన్ టెక్సస్ నుంచి వచ్చాను. ఇండియాలో మా ఊరు హైదరాబాద్. స్వాగతం తల్లి. అమృత శ్రేయ ఎంపిక చేసుకున్న పాట దాశరథి గారి రచన, చలపతిరావు గారి సంగీతం, సుశీలమ్మ గారి గానం, ఆడపడుచు సినిమా నుంచి అన్న నీ అనురాగం. అన్నలు ఉన్నారా నీకు? అంటే సొంత అన్నలు లేరు, కానీ అన్న వరుస కజిన్స్ ఉన్నారు. వెరీ గుడ్. ఎవరైతే ఏంటట అంటే అక్కర్లేదు. అన్నా నీ అనురాగం ఎన్నో జన్మల పుణ్యఫలం. ఓ అన్నా నీ అనురాగం
చోట్లలో కొంచెం నోట్స్ అటు ఇటుగా ఉన్నాయి జనరల్. బట్ నీకు సంగతులు చాలా బాగా పలుకుతాయి, చాలా చక్కగా పాడుతున్నావు. బట్ సంగతులు అయిన తర్వాత వచ్చే తర్వాత రోజు తల్లి తల్లి తండ్రి సర్వమ్మ మీరే ఎలా పాడుతున్నావు అది? తల్లి తండ్రి సర్వము మీరై దయతో దీవించాలి, పుట్టిన రోజున మీరై దయతో సంగతి ఫస్ట్ క్లాస్ కన్నా దీవించాలి వస్తున్నప్పుడు దీ అన్న నోట్, అలాగే బిగినింగ్ అన్నా నీ అనురాగం, తర్వాత అంతా కరెక్ట్గా పాడు. ఆ బిగినింగ్ ఇలా 2-3 చోట్ల ఉన్నాయి, కానీ మిగతా అంతా ఫస్ట్ క్లాస్గా పాడు. ఆల్ ది బెస్ట్. ధన్యవాదాలు. గాడ్ బ్లెస్. ఇది దాశరథి గారు కదండి రచించింది. దాశరథి గారు ఆయన వాళ్ళ అమ్మగారికి ఒక పుస్తకాన్ని అంకితం ఇచ్చారు. ఆ అంకితం ఇస్తూ ఒక అద్భుతమైన పద్యం రాశారండి. నన్ను కని పెంచి నా రుధిర నాళములన్ కవితా మరందధార ప్రవహింపజేసి రసహీన మనోమరుభూమి వందనందనములు నాటినట్టి కరుణామయీ. రసహీనమైనటువంటి ఈ మనస్సు అనే శ్మశానంలో నన్ను కని పెంచి నా రక్తనాళాల్లో కవితా మరంద వాహినులని ప్రవాహాల్ని ప్రవహింపజేసి రసహీనమైన ఈ మనస్సు అనే మరుభూమిలో వందనందనములు నాటినట్టి కరుణామయీ ఏ గగనాలనున్నదో అనవరతానురాగమయి అమ్మకు ఈ కృతి అంకితం బగున్ అని వాళ్ళ అమ్మగారి మీద అంత అసలు ఒక మహావీరుడైనటువంటి మహాకవి అండి. పాడుతా తీయగా మహాసభకి నమస్కారం. ఈ దండకం పాడేటప్పుడు బాలసుబ్రహ్మణ్యం గారు రికార్డింగ్ థియేటర్లో ఇలా కాదు, దీన్ని ఎన్నెన్నో రాగాలతో కూర్పు చేసి పాడాలి అన్నారు. అయితే అదే మీరే చేయండి అంటే ఆయన చాలా విచిత్రంగా చాలా చక్కగా అద్భుతంగా పాడారు. 8 నిమిషాల దండకం పాడారు ఆయన. దాన్ని నేను ఇప్పుడు ఒక 5 నిమిషాల వరకు నేను పాడతాను. రూపాయివే విశ్వరూపము దాల్చినావే, దాసోహమే నీకు దేశ దేశాల వారే, లోకాన జీవనాధారము నీవే. నమస్తే నమస్తే రూపాయి నోటు, జై రూపాయి. జగత్తంత నీ చుట్టూ తిరుగున్ సదా, నీవు తోడున్న రాదులే ఏ ఆపద, నీవు లేకున్న మనిషికి బ్రతుకే వృధా, ఎట్టి దైవమ్ముగా నిమ్ము నీకన్నయున్ గొప్పదా, నిన్ను శరణనక మెతుకైన పుట్టదు కదా. పూర్వకాలంబు నుండి 1,00,000 అవతారములు ఎత్తిన వీవు లోకంబులో, వరహాలు మహరీలు బంగారు నాణెమ్ములున్ వెండి నాణెమ్ములున్ రాగి నాణెమ్ములున్ తోలు నాణెంబులున్ నికులు నాణాలుగా నేడు కాగితపు రూపంబులో కవ్వించి కనిపించుచున్నావుగా ఆశగా. రూపమేదైన నీ శక్తి ఆనాడు ఈనాడు ఏనాడు నువ్వొక్కటే, నీవు లేకున్న భూగోళమే చీకటే. నీలోని నిగనిగలు ఆడోళ్లకే నగలు, నీవున్న దగదగలు లేకున్న బగబగలు, నీపైన ఆధారపడ్డాయి మా బ్రతుకులు. రూపాయి నీ చేయి తాకంగనే హాయునందున్ జనాలందరున్, మనీ ఉన్నవాడే మనీషి ఋషి కళాకారుడు ధీరుడు. మనీ ఉంటే ఆనింగి దిగి వచ్చి అవుతుంది జాబిల్లి నీ ప్రేయసి. తలగడల్ క్రింద ఉంటే మనీ మనుగడే స్వర్గం అవుతుందని, నేను క్రొత్తగా చెప్పేది ఏముందని మీరు వినుకోండని. కాలచక్రమునే త్రిప్పు ఇంధనము ఈ ధనము, ఇది ఉన్న పుష్కలము కలుగునిక దొరకతనము, ఇది లేక శూన్యము మగతనము నిక్కమ్ముగా. గబ్బిలం ఫేసు మనిషైన డబ్బుంటే మన్మధుండవుతారు, డబ్బాను తలదన్ను పిల్లకే డబ్బుంటే మల్లె పువ్వవు. అంట్ల వెదవైన ఆకాశమునకెత్తుచున్ పెంట వెదవైన ప్రేమించగలరందరూ. పైస లేకుంటే పూజారి దేవుణ్ణి పూజించడు, ప్రక్కలోకైన పెండ్లాము రానియదు, మనీ లేకుంటే ఎవడు మాట్లాడడు. పైస లేనట్టి బ్రతుకే మహాకష్టము, పైస కనిపించుటే గొప్ప అదృష్టము. సకల లోకాలు స్తంభించు పైకంబు లేకున్నచో,
ఒక్క రూపాయి నీ జేబులో ఉన్న చాలున్, జనాభాలు నీ చుట్టూ చేరున్. సరే ఇంక చెప్పేది ఏముంది, ఆ పైన కోలాహలమ్ముల్, జోకులున్, నవ్వులున్, పువ్వులున్, దండలున్, దండముల్, తుళ్ళింతలున్, వంతలున్, భజన గీతమ్ములున్, మందు నాట్యమ్ములున్, ముద్దులున్, మారు మ్రోగేటి చప్పట్లు, కౌగిళ్ళు, షేక్యాండ్లు, కేరింతలున్, ఈలలున్, కాకాలు, బాకాలు, అభినందనల్, నెయ్యముల్, వియ్యముల్, మాయలున్, మర్మముల్, మంచిగా వంచనల్, ప్రేమగా మోసముల్, నమ్మించి నట్టేట ముంచేయుటల్ వంటి వెన్నెన్నో తన్నన్ననా. ఏ దేశమందైన ఏ మానవుండైన, దేశాధినేతైన, పీఠాధిపతులైన, అన్ని మతముల వారు, అన్ని కులముల వారు సాష్టాంగపడతారు రూపాయి నీ శక్తికి. శ్రీ వెంకటేశుండు నీ ఎండతో హాయిగా టీవీగా వెలుగుచున్నాడు శేషాద్రిపై. ఆలిని బిడ్డని అమ్ముకుని నా హరిశ్చంద్రుడానాడు నీ కోసమై. డబ్బు లేదన్న టెన్షనే తట్టుకోలేనంతయై చింతగా మారుచున్, ఎంతదై కొండంతయై బ్రెయిను గమరేజిగా, షుగరుగా, హార్ట్అటాకుల్, బీపీల రూపాలలో కన్పడుల్. రూపాయి నువ్వెంతగా నలిగియున్నన్, మరీ నల్లగాయున్నను, రంగు వెలిసున్నను, నీట తడిసున్నను, చిరుగులెన్నున్న నీ రూపు చూడంగా చిరునవ్వు వచ్చున్. ముఖం మందు ఏ మందు నీ అందమున్ ఇంక నీ సందముల్. సొమ్ము బంధమ్ము ముందున్ మరే బంధమైనన్ మటాషే, అది ఉత్త ట్రాషే, కాదన్న క్రాషే, అవునన్న లాసే, అంతయున్ తిరకాసే, అంతా మసే, కసుబుసే, రుసరుసే. నీకోసమై మేము చేయాలి ప్రతిరోజును సర్కసే. నీవు కరుణించినంచాలు లైఫ్ అంతయున్ సక్సెసే. అర్ధ రూపాయి నా జేబులో ఉన్న ప్రతివాడికి అక్కసే, అంత తీవ్రము నీ ఫోకసే. తల్లియున్, తండ్రియున్, కొడుకులున్, కూతుళ్ళు, కోడళ్ళు, అల్లుళ్ళు, మనవళ్ళును, వారి మనవళ్ళు, దాయాదులున్, మరిన్ ఏనాడో వెల్విడ్చియున్నట్టి బహుదూరపున్ చుట్టముల్ ఏదో రకంగా నినున్ పొందగా, దగా చేయగా జట్టులన్ కట్టుచున్, జట్లు ముడిపెట్టుచున్, జట్టీల వలె పట్లు పట్టేసుకుని, చితక్ కొట్టేసుకుని, తలలు పట్టేసుకుని, పగుల కొట్టేసుకుని, తిట్లు తిట్టేసుకొని, ఒకరిపైనొకరు కాండ్రించి ఉమ్మేసుకొని, చున్నోరు నొప్పెట్టు దాకన్ వివాదాలు సాగించి, ఆ పైన రోడ్లెక్కి కోర్టెక్కి వేలాది సంవత్సరాలు పిశాచాలై కోట్ల చుట్టూన్ తిరుగుచుండున్ కదా లేకిగా. అది ఎంత నీ మహిమగా. నీకు చేకొట్ట నేనెంత వాడన్ ఓ రూపియా. తల్లి కడుపులో బిడ్డ పిండంబు రూపంబులో నుండు సమయంబు నుండియున్ భూమిపై పుట్టేందుకు నీవు కావాలి వేవేలుగా. పుట్టాక పెరిగేందుకున్, మందుకున్, మాకుకున్, తిండికిన్, బట్టకున్, చదువుకున్, పెండ్లికిన్, తిరిగి పుట్టించు పనికిన్, రోగాలకున్, తొదుకు చచ్చేందుకున్, చచ్చినాకన్ తగుల పెట్టేందుకున్, తగుల పెట్టాక అస్థికల్, బూడిదల్, గంగలో, కృష్ణలో, గోదారి, కావేరిలో కల్పుటకును, కర్మలున్, శ్రాద్ధముల్ చేయుంచుటకును నీవు కావాలిగా దండిగా. కనుక పైకమా నిత్యము దయచేసి రక్షింపుమా నన్ను ప్రత్యక్షమై స్వంతమై. నా బ్యాంకు అకౌంటులో వైటుగా, నే చేయు దానాలలో బ్లాకుగా, నేనున్న సంఘంబులో నాకు వెయిటుగా, నా వాహనం ఎప్పుడు ఫ్లైటుగా, నా మాట లోకానికే ఫ్లూటుగా, నాదైన సర్వస్వము బ్రైటుగా, నా పాట శ్రీకృష్ణుని ఫ్లూటుగా, నేను ఏదన్నను స్ట్రైటుగా, అది విన్నవారలకు నోడౌటుగా, రైటుగా, చరాస్తుల్ స్థిరాస్తుల్ రూపమందున్ కటాక్షింపుమా నన్ను డెఫినెట్టుగా హిట్టుగా. నమస్తే అమెరికా డాలరు, నమస్తే ఇండియా రూపాయి, నమస్తే రష్యా రూబులు, నమస్తే జపాను ఎన్ను, నమస్తే లండన్ పౌండు, నమస్తే అరబ్బీ దీనార్, నమస్తే నమస్తే నమః. ఇంతటితోటి ఈ సంచిక సుసంపన్నం చేసుకున్నాం. సర్వే జనా సుజనా భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు. స్వస్తి. శుభములు కలుగు నీకు, పోయి రావే మరదలా. స్నేహబంధము ఎంత మధురము, నీ నగుమోము నా కనులారా కడదాకా. మీ అమ్మమ్మ పాడినట్టుగా ఉంది. మంచివాడు మా బాబాయి, మా మాటే వింటాడోయి.